యాక్చువల్గా మీరు చెప్పిన మాట అయితే వాస్తవం అండి. అది యాక్చువల్గా ఆరోపణలు కూడా వచ్చినాయి. దాని గురించి కూడా ఇప్పుడు నేను మాట్లాడాను. దాని మీద కూడా ఎంక్వైరీ కూడా జరుగుతుంది. ఎవరైతే కొంతమంది ఆఫీసర్స్ ఎవరైతే కొన్ని వసతులు తీసుకెళ్లారు, కొన్ని వస్తువులు తీసుకెళ్లారు లోపలికి అని చెప్పారో వాళ్ళు ఏ ఉద్దేశంతో అవి తీసుకెళ్లారు, ఎంత ఇండెంట్ ముందు పెట్టి తీసుకొచ్చారా లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ తీసుకొచ్చారా, ఇవన్నీ కూడా ఎవరు ప్రోద్బలంతో తీసుకొచ్చారని ఈవెన్ దో మెడికల్ ఆఫీసర్ మీద కూడా ఈరోజు ఎంక్వైరీ చేస్తాం. ఎందుకంటే మెడికల్ ఆఫీసర్ ఇన్సులిన్ పెట్టడానికి ఏదో మాకు రిఫ్రిజిరేటర్ కావాలని ఒక పక్క రకంగా మాట్లాడటం అన్నది ఈ రోజు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. దాని మీద కూడా ఒకసారి సమగ్రంగా విచారించి ఇప్పుడు అవసరం లేని ఫ్రీజర్ ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది, ఇప్పుడు ఇంతకు ముందే ఇండెంట్ పెట్టారా లేకపోతే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఎవరి రిక్వెస్ట్ మేరకైనా అది పెట్టారా ఏంటి అన్నది కూడా దాని మీద కూడా సమగ్రంగా విచారణ జరిపిస్తాం. ఒకటి మాత్రం నిజమండి, ఖైదీలు అన్న తర్వాత అందరు ఖైదీలు ఒకటే. అక్కడ విఐపి ఖైదీ ఉంటాడా ఆ ఖైదీ ఉంటాడా అన్నది కాదు. విషయం ఏంటంటే ఆ లోపలికి అంత వసతులు కల్పించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. నేను ఒకటే చెప్తా డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఎవరికైనా అంత మన వాళ్ళ ఉద్యోగాలకి ఇబ్బంది కలిగేటంత పరిస్థితులు ఏ ఉద్యోగి కూడా తెచ్చుకోకూడదు. నేను అదే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పాను. దాని మీద సమగ్రమైన విచారణ జరుగుతుంది. విచారణ 2-3 రోజుల్లో పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఎవరైతే ఇలాంటి ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయినారో ఆఫీసర్లు అందరి మీద కూడా చర్యలు ఉంటాయి. ముఖ్యమంత్రి మీద విజయసాయి వ్యాఖ్యలు చూస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీద విజయసాయి వ్యాఖ్యలు